హలో అండి అందరికి. ఈ రోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ కి బాయ్ బాయ్ చెప్పేసి వెజ్ కి హాయ్ హాయ్ చెప్పేస్తాం అందరిమి. ఈ రోజు నేనైతే ముద్దపప్పు దోసకాయ పల్లీల పచ్చడి అయితే చేస్తున్నాను. వెజ్ లో నా ఫేవరెట్ అంటే ముద్దపప్పే. ఈ రోజు అయితే కొత్తగా డిఫరెంట్ గా దోసకాయ పల్లీల పచ్చడి అయితే చేస్తున్నాను. వారం మొత్తం కూరలతోటి మేనేజ్ చేయగలం గానీ ఒక్క శనివారం వస్తే ఏం కూర చేయాలా అని ఆలోచిస్తాం. నిజమా కాదా? మా అమ్మ అయితే ఈ రోజు ఏం చేయాలని ఆలోచిస్తుంటే నువ్వు సైడ్ ఇవ్వు మమ్మీ నేను చేసేస్తానంట చేసేస్తున్నాను. మా నాన్నకి ముద్దపప్పు అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అందుకని మా నాన్న దగ్గర మార్కులు కొట్టేయాలని ఈ రోజైతే నేను చేస్తున్నాను ముద్దపప్పు. మా అమ్మ ఎప్పుడు చేసిన కందిపప్పులో నీళ్ళైనా ఎక్కువ అవుతాయి లేదా నీళ్ళైనా తక్కువ అవుతాయి. అందుకని ఈసారి కరెక్ట్ కొలతలతో అయితే చేస్తున్నాను నేను. మా నాన్నకి ముద్దపప్పు ఉంటే పక్కన కంపల్సరీగా పచ్చడి అయితే ఉండాలి. రోటి పచ్చడి. ఏ పచ్చడి అయినా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. మిక్సీ జార్లో వేస్తే బాగోదు. అంటే మీకు ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్ కి అమ్మ అన్నం పెట్టినట్టే ఉంటుంది కానీ స్పూన్ తో పెట్టినట్టు ఉంటుంది. అమ్మ చేత్తో పెట్టినట్టయితే ఆ ఫీల్ అయితే రాదు. అందుకే ఎప్పుడైనా రోటి పచ్చడిని రోట్లోనే దంచుకోవాలి. మరి మీకు ఎలా అనిపించింది?